ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఈ నెల 12న శుభవార్త చెప్పనున్న సీఎం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు అంటే ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం. రాష్ట్రంలో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి 57 సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్లో ఉద్యోగ జేఏసీ నేతలు కలిసి వివరించారన్నమాట. సమస్యల పరిష్కారం కోసం నియమించినటువంటి మంత్రి వర్గ ఉపసంఘ సమావేశాన్ని వెంటనే నిర్వహించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగుల జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ సమావేశంలో చర్చించి ఉద్యోగుల సమస్యలతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అదేవిధంగా తిరుగు బదిలీల విషయాన్ని చర్చించడం, పరిష్కరించిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీష్, అదే సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, కో చైర్మన్ వంగా రవీందర్ రెడ్డి, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్, ఇక మిగతా తదితర నాయకులైతే పాల్గొనడం అయితే జరిగిందనమాట. త్వరలోనే మనకు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పీఆర్సీ సంబంధించి కావచ్చు, డిఏలు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం, ఇప్పుడు రావాల్సినటువంటి ఉద్యోగుల సమస్యలు కూడా మరోసారి ఏదైతే మంత్రివర్గ ఏదైతే ఉపసంఘ సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని, పరిష్కారం దిశగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం హామీ అయితే ఇచ్చారు. చూడాలి మరి ఏం చేస్తారు ఏందనేది.